ఇప్పుడికంతా అయిపోయింది. వాడు నా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. వద్దు వద్దు, ఎట్టి పరిస్థితిలోనూ వాడిప్పుడు నా దగ్గరకు రావడానికి వీల్లేదు. వాడిని నా దగ్గరకు రాకుండా ఎలా ఆపాలి? ఇప్పుడు నేనేం చేయగలనని? ఆ రోజు నాయనమ్మ చెప్తానే ఉంది. ఒరే నారాయణా, పిల్ల ముద్దుగా ఉందని మరీ గారం చెయ్యకురా. అది అడిగిందని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వెళ్ళిదానికి ఐస్క్రీం కొని తెచ్చిచ్చావు. రేపు కొండమీది కోతిని తెచ్చిత్తమ్మంటుంది. ఆ తర్వాత ఇంకేదో అడగరానిదడుగుతుంది. అప్పుడేం చేస్తావురా? అప్పుడు నాన్న నన్నెత్తుకొని, నా బంగారు తల్లి, నా వరాల మూట, నా ఒక్కగానొక్క గారాలపట్టి కూతురు ముచ్చటపడి అడిగింది, కాదంటే నేనసలు దానికి నాన్నని కానట్టే అంటూ నాన్న ఐస్క్రీంని నాకు ప్రేమగా తినిపించినప్పుడు తెలియలేదు నెమ్ముచేసి జ్వరంతో వారం రోజులు పడకేసి బడిమానేయాల్సి వస్తుందని. మొక్కై వంగనిది మానై వంగుటుందా? మొక్కగా ఉన్నప్పుడు అడ్డుదిడ్డంగా పెరిగితే కొమ్మలు వంచి అనవసరమైన చోట కత్తిరించి మంచి ఎరువులు వేసి పద్ధతిగా పెంచితేనే మొక్క సక్రమమైన రీతిలో పెరిగి మంచి చెట్టవుతుంది. లేకుంటే అడ్డూ అదుపూ లేక పెరిగిన మాను మొద్దులా మారుతుంది. మొక్కైనా అంతే, పెద్దవాళ్ల అదుపాజ్ఞల్లేకుండా పెరిగిన బిడ్డైనా అంతే అంటూ నాయనమ్ము ఎన్నిసార్లు నాన్నకు చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అయ్యింది నాన్న తరహా. మరటువంటి నాన్ననీడలో నేనెలా పెరిగానో మీకు ఇట్టే అర్థమయ్యుంటుంది. నేనప్పుడు 10వ తరగతి. 16ఏళ్లకు ఒక్కేడు తక్కువ. విడిచిపెడుతున్న బాల్యపు చివరి రోజులవి. మార్చి నెల. ఎండలు నిప్పులు చెరిగే కాలం. ఇంకో 10 రోజుల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. నాయనమ్మ నోటికి దండిగా పనిచెప్పే సమయం వచ్చింది. ఇంతవరకూ కలిసి ఆడిపాడుకున్న స్నేహితులం పరీక్షల తర్వాత అందరం ఒకే కాలేజీలో చేరతామో లేక చెట్టుకొకరు పుట్టుకొకరుగా విడిపోయి ఎక్కడెక్కడికి పోతామో ఏమో. మరి పరీక్షల ముందు అందరం సరదాగా గడపొద్దూ? స్కూల్లో పిక్నిక్కి తీసుకువెళ్తామని టీచర్స్ అటు అన్నారో లేదో ఇటు నేను ఎగురుకుంటూ వచ్చి నాన్నకు చెప్పాను. నాన్న ఎప్పుడైనా నా మాట కాదన్నాడా? నీ ఇష్టంరా బంగారు, ఎంత డబ్బు కావాలో చెప్పు అన్నాడు. అది తానా అంటే మీరు తందానా అంటారు. అది వెళతానంటే మీరెలా ఒప్పుకుంటారు? వాళ్లు తీసుకువెళ్లేది ఎక్కడికనుకున్నారు? కృష్ణపక్షపు రోజుల్లో పోటుమీద ఉండే సముద్రానికి. బడి టీచర్సున్నా సరే ఎదిగిన ఆడపిల్లను వెనకాముందు ఆలోచించకుండా బీచ్కి పంపుతారా బుద్ధున్నవాళ్లెవరైనా? అక్కడేదైనా జరగరానిది జరిగితే ఎవరు దిక్కు? అయినా నా మాటంటే ఇంట్లో ఎవరికి లెక్కగనక? చీరకొంగును చుట్టి కళ్ళు ఒత్తుకుంటోంది అమ్మ. ఇక నాయనమ్మ ఎట్టుకుంది. నా మాటినరా నారాయణా, ఈడొచ్చిన పిల్లను బయటికి పోనీబాకరా. అది అడిగిన వాటికంతా సరే అంటూ తలూపితే ఏదో ఒకరోజు బాధపడాల్సి వస్తుందిరా నారాయణా. నువ్వుండమ్మా, అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తావు. పరీక్షలని రోజూ కష్టపడి చదువుతోంది కదా, ఏదో ఒక్కపూట ఫ్రెండ్స్తో సరదాగా బీచ్కి వెళ్ళి వస్తుంది. అంతేకదా. అమెరికాకిగాని పోతానని ఏమైనా అనిందా నా చిట్టితల్లి? ఊరికి 10 మైళ్ల దూరంలోనే గదా బీచుండేది. అంతదానికే మిన్ను విరిగి మీదపడ్డట్టు గోలచేస్తావు అని నాన్నమ్మను విసుక్కున్నాడు నాన్న. నాకప్పటికే నాన్నమీద ఉన్న కొండంత ప్రేమ అమాంతం కోటిరెట్లు పెరిగిపోయింది. ఇంట్లో అమ్మా నాయనమ్మ ఒక జట్టు, నేనూ నాన్న ఒక జట్టు. ఎవరు ఎంత వాదించినా చివరికి నామాటే చెల్లుతుంది ఇంట్లో. పాపం అమ్మ అటు నాన్నమాటకు ఎదురు చెప్పలేక ఇటు నాయనమ్మకు సర్ది చెప్పలేక ఎంత నలిగిపోయిందో. ఇక అమ్మ నన్నేమీ అడ్డుకోగలదు. కాని నాయనమ్మ మాటల్లోని యథార్థం అర్థమయ్యేసరికి జరగరాని నష్టం జరిగిపోయింది కదా. ఆదివారం. అమావాస్య. ఉదయం 10 గంటలైనా చీకటి దుప్పటి కప్పుకొని బయటికి రానంటూ పసిపిల్లాడిలా మారాంచేస్తున్నాడు సూర్యుడు. చుట్టూ చిరుచీకట్లు. రూతమ్మ టీచర్, కమలమ్మ టీచర్, సుశీలమ్మ టీచర్, ఆఫీసు గుమస్తా దేవదానంతో పాటు మేము 10వ తరగతి ఆడపిల్లలం 20 మందిమి. బీచ్లో సముద్రపు అలలు పరవళ్లు తొక్కుతున్నాయి. వాటితో పోటీపడుతూ పరువపు వయసు తుళ్ళింతలతో మేము బీచు ఒడ్డున కేరింతలు కొడుతున్నాం. ఇసుకలో గవ్వలు ఏరుకుంటున్నాం. కాస్త పెద్ద గవ్వ దొరికితే చాలు, వజ్రం దొరికినంత సంబరం మాలో. సముద్రంలోకి వెళ్తున్నాం. నీళ్లల్లో పిక్కలు తడిసేంత లోపలికి వెళ్లాం. రూతమ్మ టీచర్ కర్ర పట్టుకుని నీళ్లోకి దిగొద్దని మమ్మల్ని అదిలిస్తూనే ఉంది. అల్లంత దూరం నుంచి ఆకాశం పైకి ఎగసి వేగంగా వచ్చి చప్పున కిందికి తీసుకెళ్లి మళ్లీ బయటకు నెడుతోంది. ఆ రోజు బీచ్కి చాలామంది వచ్చారు. ఒడ్డు వెంబడి జనాలు గుంపులు గుంపులుగా నీళ్లల్లో దిగి ప్రపంచాన్ని మరిచిపోయి ఎవరి ఆనందంలో వారు చిందులు వేస్తున్నారు సముద్రపు నీళ్లల్లో. మా టీచర్స్ ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు. మాకేమో ఇంకాస్త లోతు నీళ్లల్లోకి పోవాలనుంది. భయంగా ముగ్గురం ఒకరిచేతులొకరం పట్టుకున్నాం. మెల్లగా నీళ్లల్లో ముందుకు పోతున్నాం. నీళ్లు ఒంటికి తగుల్తుంటే ఎంత గమ్మత్తుగా ఉందో. నీళ్లు మోకాళ్ళు దాటి నడుమును తడిపేశాయి. ఎంత సరదాగా హాయిగా ఉందో ఆ క్షణం మాకు. మరుక్షణం ఏం జరిగిందో తెలీలేదు. ఓ కెరటం మమ్మల్ని సముద్రంలోపలికి లాగేసుకుంది. కాళ్లకింద ఇసుక కదిలిపోయింది. కళ్ళు కనపడ్డంలేదు.
ముక్కు నోట్లోకి ఇసుక ఉప్పటి నీరు వెళ్తున్నాయి. ఉత్తర మాధవి చేతులు నా చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయినాయి. నీళ్లల్లో మునిగిపోతున్నాను నేను. మెల్లగా కళ్ళు తెరిచాను. ఎవరో నా పొట్టమీద ఒత్తుతున్నారు. నా నోటినుంచి నీళ్లు బయటకొస్తున్నాయి. దగ్గొస్తోంది నాకు. కాస్త తేరుకొని కళ్ళు తెరిచేసరికి ఒడ్డిన అంతా గోలగోలగా ఉంది. అరుపులు, పెడబొబ్బళ్ళు, ఏడుపులు. మాధవిని లాగిపెట్టి కొడుతోంది రూతమ్మ టీచర్, నీళ్లల్లోకి ఎందుకు దిగారని. నీళ్లల్లో ఎవరో మునిగిపోయారని సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు సముద్రంలోకి దూకారు. అప్పటికే మా పెద్దవాళ్లు కొందరు ఒడ్డు దగ్గరకు వచ్చి మా టీచర్లను బండబూతులు తిడుతున్నారు. ఏది ఎలా జరిగితే ఏమి, మా పెద్ద స్నేహితురాలు ఉత్తర 3 రోజుల తర్వాత ఉబ్బి పాలిపోయి అక్కడక్కడా చేపలు కొరికి వికృతమైన దేహంతో శవమై తేలి మరోచోట సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఎంత నరకమనుకున్నారు. సముద్రం లోపలికి వెళదామని వాళ్ళిద్దర్నీ బలవంతం చేసింది నేను. అప్పుడు నన్నెవరూ ఏమీ అనుకున్నా ఉత్తర మరణానికి పరోక్షంగా నేనే కారణమని అపరాధభావంతో సగం చచ్చిపోయాను. చాలా రోజులు కుంగిపోయాను. ఆ తర్వాతైనా నాయనమ్మ మాట వినుంటే ఈరోజు నాకీ గది పట్టుండేది కాదు. మనిషి వెనకటి గుణమేల మాను వినరా సుమతి అని సుమతీ శతకంలో చెప్పినట్లు మెల్లగా నా పూర్వపు ప్రవర్తన నాతోనే ప్రయాణిస్తోంది అని అప్పుడు తెలియలేదు నాకు. నా నాన్నకంటే 4 ఆకులెక్కువ ప్రేమ గారం చూపించే భర్త దొరికాడు నాకు. పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టాకైనా నా బుద్ధి మారొద్దా? ఊహూ, కంటికి నచ్చినవన్నీ కావాలని నేను అడగడం ఆలస్యం, మరుక్షణం నేను కోరింది తెచ్చి నా చేతిలో పెట్టేవాడు. నా నాన్నను మించిపోయాడు నా భర్త. అమ్మగుణాలే పిల్లలకు వస్తాయో లేక అమ్మను చూసి తాము తండ్రి దగ్గర గారాలు పోవడం నేర్చుకున్నారో కాని నా పిల్లలు కూడా నాలాగే తండ్రి దగ్గర గారాలు పోవడం నేర్చుకున్నారు. వాళ్ళేదైనా కావాలని అడగడం ఆలస్యం, మరుక్షణం వాళ్లు కోరింది వాళ్ల కంటిముందు వచ్చేది. అంతేనా? నేనూ పిల్లలు ఎక్కడికి పోదామంటే అక్కడికి ముందూ వెనక ఆలోచించుకుండా తీసుకెళ్లేవాడాయన. అంత ప్రేమకు నేను అర్హురాల్ని కాదేమో. నేను 8దో తరగతిలో ఉన్నప్పుడనుకుంటాను. నా అభిమాన హీరో సినిమాకి మొదటి రోజు మొదటి ఆట కోసం ప్రొద్దున్నే ఫ్రెండ్స్తో కలిసి సినిమా హాలు క్యూలో నిలబడి తొక్కుకుంటూ తొస్సుకుంటూ జుట్టు రేపుకొని బట్టలు చింపుకొని ఎట్టకేలకు టికెట్ సాధించడం, ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఘన విజయం సాధించినట్లు సినిమా చూడడం. ఆ కథలన్నీ నేను పిల్లలకు వివరించి చెబుతుంటే చప్పట్లు కొట్టడం. నా పిల్లలు కూడా నన్ను అనుసరిస్తారని తెలియకపోయేనే నాకు. ఆ రోజు ప్రొద్దున్నే మా అభిమాన హీరో సినిమాకి పోవాలనుకున్నాం. పిల్లలక్కూడా ఆ హీరో అన్నా అతడు వేసే డాన్సులన్నా చాలా ఇష్టం. పెద్ద హీరో సినిమాకి మొదటి రోజు మొదటి షో అంటే జనాలు ఎక్కువ ఉంటారని భయపడి 2 రోజుల తర్వాత పోదామని ఆయన బ్రతిమాలినా మేము ససేమిరా అన్నాం. మొదటి రోజు మొదటి షో చూస్తేనే కిక్కు. ఎవరో మనకి కథ చెబితే ఏం బాగుంటుంది? ఇలా తప్ప ఇంకో ఆలోచన లేదే ఆ సమయంలో నాకు. మేము వెళ్లేటప్పటికే జనం కిక్కిలిసి ఉన్నారు. ఇసుక ఏస్తే రాలనట్లుందక్కడ. అప్పుడైనా మేము వెనుదిరిగి ఇంటికి వెళ్ళుంటే ఎంత బాగుండేది. కాని జనాల మధ్యలోకి వెళ్ళిపోయాం తొస్సుకుంటూ, సినిమా చూడాలన్న ఉత్సాహంతో. ఈలోగా ఆ సినిమా హీరో హాలుకు వస్తున్నాడని జనాలు అరిచారు. అతడిమీద అభిమానమే కదా మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చింది. ఇంకేముంది, పెద్దగా ఈళ్లు కేకలు గోలగోలగా చెవులు తూట్లు పడుతున్నాయి. ఎప్పుడూ తెరమీద కనిపించే అభిమాన హీరో కళ్లముందు వస్తున్నాడంటే ఎంత సంబరమని. మా అభిమాన హీరోని చూడాలని కళ్ళేళ్లు తెంచుకున్న గుర్రాల్లాగా మేము కూడా జనాలతో కలిసి పరుగులు తీశాం. బాబు నా చెయ్యి పట్టుకున్నాడు. పాప ఆయన మాకు కాస్త దూరంగా ఉన్నారు. మా మధ్యలోకి కొందరు దూసుకువచ్చారు. మమ్మల్ని నెట్టేస్తున్నారు. ఊపిరి ఆడడ్డంలేదు నాకు. జనసంధంలోంచి ఎలా బయటపడాలో తెలియక కంగారుగా నా బాబు చెయ్యిని మరింత గట్టిగా పట్టుకున్నాను. హీరో హాలు దగ్గరకు వచ్చేశాడని తొక్కిసలాట ప్రారంభమైంది. నచ్చిన హీరో అంటే ఎంత ప్రేమ! తెరమీది కనిపించి సాహసాలు చేసే హీరోని ప్రత్యక్షంగా చూడాలని ఎంత ఆతృత, ఎంత అభిమానం! నిజమే, ప్రాణాలిచ్చేంట అభిమానం. సునామీనా దూసుకువచ్చిన జనప్రవాహానికి నేను కిందపడిపోయాను. బాబు చెయ్యి ఎప్పుడో నా చేతినుంచి జారిపోయింది. ఎవరూ కనపడ్డంలేదు. బాబుకోసం అరుస్తున్నాను. మా వారిని పిలిచాను. పాపకోసం గట్టిగా అరిచాను. నా పిలుపులు అరుపులు అభిమాన జనరణ్యంలో ఎవరికీ పట్టని గోడయ్యింది. నన్ను తొక్కుకుంటూ వెళ్తున్నారు. చెప్పులు బూట్లకాళ్లు బలంగా నా మీద పడుతున్నాయి. ఊపిరి ఆగిపోతున్నట్లు చెమటలు కారుతున్నాయి. గొంతు తడియారిపోతోంది. ఆ క్షణం చెప్పలేని దిగులు పుట్టింది. ఈ జనజాతర నుంచి బయటపడగలనా అని. అభిమానమా, ఎంత పని చేస్తివే? తమాయించుకుని అతికష్టం మీద లేసి కూర్చుని చుట్టూ చూశాను. జనాలు గుంపులు గుంపులుగా పరిగెడుతూనే ఉన్నారు. అదిగో బాబు అక్కడ కాస్త దూరంలో పడిపోయి ఉన్నాడు. అయ్యో అయ్యో, బిడ్డను ఎవరో తొక్కుకుంటూ వెడుతున్నారు. వాణ్ణి ఎలా చేరాలి నేను? అయ్యో, ఎవరైనా కాపాడండి నా బిడ్డను. వాడిమీదే నా ప్రాణాలన్నీ పెట్టుకుని ఉన్నాను. పెళ్ళయ్యి 5 ఏళ్లకు పుట్టాడు నా బిడ్డ. ఎదురుచూసి తల్లవ్వాలని తపించిపోతే పుట్టిన బిడ్డ వీడు. ఈరోజు నాకు సాధ్యమైతే వాణ్ణి మళ్లీ నా కడుపులోకి తీసుకుని దాచుకోవాలనుంది.
నా చిన్నారి బిడ్డను ఈ జనరణ్యం నుంచి రక్షించుకోవాలనుంది. అయ్యో, తొక్కేస్తున్నారు వాణ్ణి. ఎంత అపురూపంగా పెంచుకున్నాను వాణ్ణి. నేలమీద నడిస్తే వాడి లేత పాదాలు కందిపోతాయని నా అరచేతుల్లో నడిపించాను. ఇప్పుడు దిక్కులేనివాడిలా నేలమీద పడిపోయి ఉన్నాడు. ఆయన పాప ఎటుపక్క ఉన్నారో, ఎలా ఉన్నారో కళ్లనిండా జనాల కాళ్ల దుమ్ము పడుతోంది. కళ్ళు సరిగా తెరిచి చూడలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ కన్నీళ్లు ఎరగని కళ్ళు నావి. ఇప్పుడు నా బిడ్డకోసం దిగులు నిండిన నా కళ్ళు. కళ్ళు వెళ్లిన చోటల్లా కాళ్లు వెళ్లకూడదు. మనసు వెళ్లిన చోటల్లా మనిషి వెళ్లకూడదు. మనిషి ఎప్పుడూ మనసు వెళ్లని చోట ఉంటేనే క్షేమం. నాయనమ్మ ఎన్ని లక్షలసార్లు చెప్పి ఉంటుందో ఈ మాటలు. అప్పుడు నాయనమ్మ చెప్పిన మాటలు వినుంటే ఇప్పుడు నాకి ఏమీ వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. నా ఊపిరి కూడా పోసుకుని వాడు నిండు నూరేళ్లు బతకాలనుకున్నాను. అబ్బా, ఎవరిదో బలిష్టమైన బూటుకాలు నా గొంతును గట్టిగా నొక్కేసింది. నా కళ్లముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. శరీరం అచేతనము.